అండి అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే మార్నింగ్ అయితే లేచాను అనమాట. ఈరోజు వచ్చేసి శనివారం. ఈరోజు కూడా నేనైతే వంట అయితే చేస్తున్నాను. బాక్సులు రెడీ చేస్తున్నా. అన్నం చేశాను, టమాటా కూర అయితే చేస్తున్నాను అనమాట. ఇంట్లో ఆవకాయ పచ్చడి ఉందండి. మా ఆవకాయ పచ్చడి తీసుకెళ్ళి ఈరోజు ఇప్పుడు ఏం చేస్తాను, నాకు కొంచెం పని ఉందంటే మా అమ్మాయి అస్సలు ఒప్పుకోలేదండి. నా చేతితో చేసిన కూర తింటుందంట అండి మా అమ్మాయి. ఎంతైనా అమ్మ చేతి వంట కదా, మరి అట్లానే ఉంటుంది. నాకు ఎక్కువ వంటలు రావండి, అయినా వచ్చిందాన్ని అలా ఇలా చేసేసి కోట్ చేయడమే, అదే కదా టాలెంట్ అంటే. ఓకే అబ్బా, అందరూ ఏం చేస్తున్నారు? నాకైతే టీ కాఫీ చేసే అలవాటు లేదనమాట. సారీ, చేసేది తాగేది అస్సలు లేదనమాట. మా హస్బెండ్ అయితే తాగుతాడనమాట. ఎప్పుడైనా టీ తాగాలనిపిస్తే తెచ్చుకొని తాగుతాను. సారీ, తెచ్చుకొని కూడా కాదు, తెచ్చుకొని అంటే బస్టాండ్కి వెళ్ళి ఎక్కడ తెచ్చుకుంటాం చెప్పండి. ఇక నేనైతే ఇగో నా టమాటాల కూర మీకు ఒకటి చూపిస్తాను. అసలుకి నిజంగా అండి తిట్టుకుంటాను, అసలుకి ఇన్ని రోజులు ఏం చేస్తున్నామని. కానీ నా తప్పు ఉంది, అలాగే కొంచెం వాతావరణం తప్పు కూడా ఉందిలేండి. ఇప్పుడు ఎంత పని అండి, పొద్దున్నే లేయాలి, గిన్నెలు కడగాలి, తర్వాత ఊడ్చాలి, ముగ్గు పెట్టాలి, బట్టలు ఉతకాలి, పిల్లలు పంపించాలి, అది చేయాలి ఇది చేయాలి, చాలా పనులు ఉన్నాయండి. అబ్బా, రోజు ఈ డైలీ రొటీన్ చేయలేక చచ్చిపోతున్నా నేనైతే. మొత్తానికైతే టమాటాల కూర రెడీ బాక్స్లోకి. ప్లీజ్ అబ్బా, మన ఛానల్ ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో, సపోర్ట్ చేయండి అబ్బా. ప్లీజ్ ఆ మాత్రం చేయలేదా? ప్లీజ్ నా ఫేస్ని చూసి ఎవరు భయపడద్దు, ఎందుకంటే పొద్దుగాల అలానే ఉంటుంది. నేనైతే మేకప్ అయ్యాను ఇప్పుడైనా. ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు మొత్తానికైతే వ్యాన్ సౌండ్ అయితే వినిపిస్తుంది. నేను ఈ లోపల టమాటా కర్రీ అయిపోయింది. మీకు ఇప్పుడు ఇంకా గిన్నెలు కూడా కడగలేదండి, గిన్నెలు కడగాలి. కొంచెం ఈరోజు పెండింగ్లో ఉన్నాయి అన్ని పనులన్నీ. చూపిస్తాను చూడండి ఇప్పుడు ఎన్ని గిన్నెలు కడగాలో. నిన్ననే అండి అన్నీ కడిగేస్తాను, కనిపిస్తున్నాయా? ఓకే, ఇగో చూడండి, ఇది నా సామ్రాజ్యం. నేను కనిపిస్తుంటే అది కనిపించట్లేదు. చూసారా ఎన్ని గిన్నెలు ఉన్నాయో? మొత్తం మాకు వెళ్తారండి. చూసారా ఎన్ని గిన్నెలు ఉన్నాయో? ఇటు చూస్తే బట్టలు చూడండి, టబ్బు నిండా. వామో, ఇన్ని బట్టలు అనుకుంటున్నారా? అన్ని బట్టలు ఉన్నాయి. ఏం చేద్దామండి, బట్టలు ఉతకాలి. అవే కదండి, ఇంకా చాలా ఉన్నాయి అక్కడ. ఈ బట్టలన్నీ వాళ్ళు ఉతికేసరికి నడుములు ఉంటాయో పోతాయో కూడా తెలియదు. చూసేయండి, అది చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో. అయ్యా బాబు, ఈ బట్టలు కావాలా? నాకైతే ఫుల్ తలకాయ నొప్పి వచ్చేస్తుందప్ప. ఏం చేద్దాం ఫ్రెండ్స్, తప్పదు కదా. ఒప్పుకున్న పెళ్ళికి మేళాలు వాయించడం. ఇంకేం చేద్దాం, ఒప్పుకున్న పెళ్ళికి మేళాలు వాయించాలని ఒప్పుకున్నాం కాబట్టి వాయించాలి, తప్పదు కదా. సో నాకైతే టమాటా కూర అయిపోయింది. మా పాప బాక్స్ అయితే కడగాలబ్బా, రాత్రి కడగలేదు. గిన్నెలన్నీ నిన్న వంట మొత్తం క్లీన్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇగో మొత్తం అయితే కడిగాను. మొత్తం కడిగేసి అన్నీ సర్దేసి వామ ఇవన్నీ చేసేసరికి నడుములు నొప్పులేసినాయి. టకటకటక ఉడకాలి, టకటకటకటక కదా ఫ్రెండ్స్. తొందరగా ఉడికితేనే కదా తొందరగా అయ్యేది. ఇక వంట రూమ్ గిన్నెలన్నీ కడిగాను, అయినా కూడా ఇంకా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, మాది చిన్న వంట రూమ్ అనమాట. ఈ వంట రూమ్ని అలా 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 మెయింటైన్ చేస్తున్నాను. పైన రేకులు, కింద నేను. పైన రేకులు, కింద నేల, మధ్యలో నేను, అలా ఉందన్నమాట. ఓకే అండి, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి అబ్బా. ఏమంటారు, ఇన్ఫర్మేషన్ వీడియో అయితే ఏం కాదు, జస్ట్ అలా మార్నింగ్ వ్లాగ్. ఓకేనా? మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్. ఇక చూడండి అబ్బా, నేనైతే బాక్స్ అయితే పెట్టేశాను అనమాట, క్యారేజ్ బాక్స్. మా అమ్మాయి ఒక్కదాని కోసమే చేశాను టమాటాల కూర. ఇక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారనమాట. ఈరోజు వాళ్ళకి రెస్ట్ అంట, వాళ్ళైతే స్కూల్కి వెళ్ళారంట. ఇక నేనైతే మా అమ్మాయిని రెడీ నేను చేయట్లేదు, అమ్మాయి చేస్తుంది. ఇవాళ మా ఇల్లు చూస్తే బాబోయ్ నాకే చిరాకు వచ్చేస్తుంది, అంత పని ఉందనమాట. ఈరోజు ఏం లేదండి, శనివారం వెంకటేశ్వర స్వామి పొంగల్ పెట్టుకోవాలనుకుంటున్నాను. పొంగల్ పెట్టాలి ఫస్ట్. ఈమెని రెడీ అయినాక పోతే ఒక ఆమె వెళ్ళిన తర్వాత మిగతా పనులు. ఇక చూడండి టేబుల్ నిండా మెస్సీగా ఉంది. కాకరకాయ మా చెట్టుకి ఎన్ని కాయలు కాసాయి తెలుసా? చాలా కాయలు కాసాయి అనమాట. కనీసం మినిమం 1.5 కేజీ కాయలు వచ్చినాయి ఫ్రెండ్స్, చాలా పెద్ద పెద్ద కాయలు. కాకరకాయలు కోసిన వీడియో, అలాగే ఏమంటారు ఫ్రై చేద్దామని అనుకుంటే అవి మా అమ్మ తీసుకొని చేసుకుంది. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ టైం మళ్ళీ కాలుస్తాయి కాదు, కాస్తాయి. ఈ సరుకుతో ఇప్పుడు ఆ బట్టలు అన్నీ ఉతకాలి. ఎంత ప్యాకెట్
రూపాయలు. 10 రూపాయల ప్యాకెట్తో ఎన్ని బట్టలు ఉతకాలన్నమాట. ఇది చూడండి, రాత్రి మా అమ్మాయి ఫ్రైడ్ రైస్ చేసుకొని, ఫ్రైడ్ రైస్ గోపి మంచూరియా చేసుకొని మరి అంతా అక్కడే పెట్టేస్తుంది. చెత్త ఇగో రెడీ అవుతుంది చూడండి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. టైం అవుతుందని ఆమె టెన్షన్లో ఆమె ఉంది అంటుంది. ఇప్పుడు మనం ఈ పనులన్నీ చేయాలబ్బా. పొద్దున్నే లేచా 6 గంటలకి లేచి ఏం చేశానో తెలుసా? అప్పుడు ఇంకా ఏమంటారు, చాలా మబ్బుగుందబ్బా. చాలా రోజులకి ఎండ వస్తుంది. ఆ కారణంగానే నేనైతే బట్టలు అయితే అస్సలు ఉతకలేదనమాట. ఇక పొద్దున్నే లేచి పైనుంచి ఊడ్చి ఓకే అక్కడ కడిగేసి ఇంటి ముందు కడిగేసి ఒక ముగ్గేసాను చూడండి. మామూలుగా లేదు ముగ్గు, చూస్తే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. కనిపించట్లేదు కదా, నేను వేసిన ముగ్గు చూడండి. జల జల పారుతున్న గోదారిలా, గలగల పారుతున్న కన్నీరలా అని నీళ్ళన్నీ వస్తూ ఉంటాయి మా ఇంటి ముందుకి. అమ్మ మేడం ఆడ క్యారేజీ మర్చిపోయారు. మా అమ్మాయి వెళ్ళిపోతుంది. నేను చూడండి క్యారేజీ బ్యాగ్లో పెట్టుకుందంట. అలా కూడా చేస్తారా? బాయ్ 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 బాయ్. వెళ్తుంది మా అమ్మాయి. ఎట్లా పరిగెడుతుంది తెలుసా? ఇప్పుడు వ్యాన్ మిస్ అయిందంటే మామూలు కొట్టని ఇప్పుడు మా అమ్మాయిని. మామూలుగా అంటే మామూలుగా కాదు. ఇప్పుడు మా చిన్నమ్మాయి లోపల పడుకుందనమాట, చూపిస్తాను. మనం లైవ్ చేసేది ఇక్కడే, నైట్ ఇక్కడే కూర్చున్నాము. ఎన్ని సర్దాలి. ఈమె మాత్రం ఇవాళ స్కూల్కి వెళ్ళదంట. ఇక చూడండి ఎలా పడుకుందో మా చిన్నమ్మాయి. క్యూట్ క్యూట్ హేమవర్షిని. ఆమె క్యూట్ క్యూట్ అని ఏమవుతుంది. మనమైతే ఇక మా ఓడి ఇక్కడ సెల్ చూస్తున్నానండి. అబ్బాయిని ఇప్పుడు నేను చూపించదలుచుకోవట్లేదు, చూస్తే నవ్వుతారు. మొత్తం బట్టలు ఎక్కడ ఉన్నాయబ్బా. ఈ 2-3 రోజులన్నీ మొత్తం పెండింగ్లో ఉన్నాయి. ఇంట్లో బట్టలన్నీ మడతేసాను, కాకపోతే ఇక్కడ కొన్ని ఆరినవి ఉన్నాయి. ఆ బట్టలన్నీ తీయాలి. ఇక మా చెట్లు చూడండి. ఈ తులసి చెట్టు మేము ఎప్పుడు ఇత్తనాలు వేయలేదు, అయినా కూడా చెట్టు వస్తుంది, మంచిదే. నా కొప్పుని చూసి భయపడమాకండి అబ్బా. నా కర్లీ హెయిర్కి నా కొప్పు ఏది సెట్ అవ్వట్లేదు. ఇగో పచ్చ కనకాంబరం, గులాబీలు, ఇకపోతే కాకరకాయ. మా కాకరకాయ చెట్టు చూడండి, కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఇది చూడండి, ఇగోండి. ఈ చెట్టుకి పెద్ద పెద్ద కాయలు కాస్తాయి అన్నమాట. నిజంగానే ఇప్పుడు పువ్వు వస్తుంది. ఈ పువ్వులన్నీ నేను స్నానం చేసి గిన్నెలు కడిగేసి మొత్తం క్లీన్ చేసుకొని హౌస్ మొత్తం, అప్పటికి ఈ పువ్వులు ఇట్లా విచ్చుతాయి. అప్పుడు నేను దేవుడికి పెట్టేస్తాను. కొనాల్సిన అవసరం నాకు లేదు ఇప్పుడు నుంచి. ఇక చూడండి వైట్ మందారం. వైట్ మందారం కోసం ఎన్ని నర్సరీలు తిరిగానంటే అన్ని నర్సరీలు తిరిగాను ఫ్రెండ్స్. అబ్బా కాసేపు కూర్చుందాం అబ్బా రిలాక్స్గా. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయబ్బా. ఏమనుకో మాకండి, కొంచెం క్లారిటీ రాదు, కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి అబ్బా ప్లీజ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు గిన్నెలు కడగాలి అంటే గిన్నెలు కడిగేది ఏం చూపిస్తానండి, ఎందుకంటే క్లారిటీ రాదనమాట. నేను అటు తిరిగి కడుగుతాను కాబట్టి. కెమెరా పట్టుకునే వాళ్ళు కూడా లేరు. నాకు చాలా ఇదైపోతుందనమాట. కెమెరా పట్టుకునేటోళ్ళు ఉంటే నేను చేసే తిక్క పనులు, క్యూట్ గొడవలు అన్నీ చూసేటోళ్ళు, కానీ కెమెరామ్యాన్ లేరు. ఓన్లీ నేను, కెమెరా బై ధన. ఇంకేంటి ఫ్రెండ్స్, అందరూ టీ కాఫీలు తాగారా? ఇక చూడండి, నాకు చెట్లు అంటే పిచ్చి. ఎంత పిచ్చి చెప్పలేనంత పిచ్చి. చెట్ల కోసం ఎంత దూరమైనా పోతాను అనమాట. ఇక చూపిస్తాను చూడండి. కొత్తిమీర వేసాను. మొన్న నేను కొత్తిమీర తెప్పించాను అబ్బా. నాకు కొత్తిమీర అంటే చాలా 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 ఇష్టం. నా చిన్నప్పటి నుంచి కూడా కొత్తిమీర అంటే చాలా ఇష్టం. అయితే ఇష్టమే, కానీ కొత్తిమీర ఊర్లో అంటే వాళ్ళకి ఫ్రెష్గా అయితే రాదు కదా. ఒక ఏమంటారు 2 days 3 days ఉంటుంది మినిమం ఇంట్లో అయితే. ఇక అంతకన్నా తర్వాత వాడిపోతుంది. ఇక వీక్ మొత్తం కొత్తిమీర రావాలంటే కష్టం అవుతుందనేసి నేను మొన్న తెప్పించాను అనమాట బిర్యానీ కోసం కొత్తిమీర. ఆ కొత్తిమీర కాడల్ని
కట్ చేస్తే ఎందుకు పడేయాలని చిన్న చిన్న కుండీలు వేసేసాను. ఎగురేసేసి మా ఇంట్లో కొత్తిమీరకి మొలకలు వచ్చేసాయి. సారీ, ఎగురు వచ్చేసింది. మొన్న ఇందులో బిర్యానీ చేసాం. ఎవరికి చేశానో తెలుసా? నేను చేయలేదండి, మా పాప చేసింది. ఎవరికి చేసామంటే మొన్న కొత్తగా పెళ్ళైంది కదా, మా అక్క పిల్లలకి చేసి పెట్టాం, నలుగురికి. మా అమ్మాయి చేసిందండి దమ్ బిర్యానీ. సూపర్ అంటే సూపర్ చేసింది. ఓకే అండి, ఇప్పుడైతే నేను గిన్నెలు కడిగేసి, ఆ గిన్నెలు ఎన్ని కొన్నే ఉన్నాయి, గిన్నెలు కడిగేసేసి తర్వాత ఇల్లు క్లీన్ చేసేది మాత్రం చూపించేస్తాను. ఓకేనా? తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసి పొంగల్ పెట్టేసుకొని మంచిగా బట్టలు అండో మర్చిపోవద్దు. బట్టల కోసం వీడియో తీద్దామా వద్దా అనుకుంటున్నాను. చూద్దాం. బట్టలు ఉతికేటప్పుడు జస్ట్ అలా క్లిప్ తీస్తానండి. అన్ని బట్టలు ఉతికేసరికి ఇవాళ ఉంటానో పోతానో నాకే తెలియట్లేదు. వాషింగ్ మెషిన్ కొందాము అని అనుకుంటున్నాము. మళ్ళీ కొంటే ఎక్కడ లావ్ అవుతానా అంటే తిని లావ్ అవుతాం కదా పని తగ్గితే, అందుకనేసి అదొక కారణంతో నేను వాషింగ్ మెషిన్ కొనట్లేదండి. హైదరాబాద్లో అయితే ఉంది వాషింగ్ మెషిన్ ఉంటే పని తగ్గిస్తుంది, కానీ బాడీని పెంచుద్ది. అవునంటారా కాదంటారా? ఓకే అండి, మన వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తూ ఉండండి. ఓకేనా? మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్. హాయ్ అండి. ఇక మొత్తం అయితే ఇంట్లో పని అంతా చేసేసుకొని ఫ్రెషప్ అయ్యి ఇక నేను పొంగల్కైతే రెడీ చేసుకున్నాను. ఇక వీడియోలు ఎంత అయిపోతుంది అనేసి నేను జస్ట్ అలా నార్మల్గా బియ్యము అలాగే అందులో పెసరపప్పు వేసి కడిగేసి పెట్టేసుకున్నాను. ఒకేసారి పూదించుకున్నాను కూడా. ఇక వేడివేడిగా ఉన్నప్పుడు పూదించడం కంటే ఇప్పుడే పూదించి పెట్టేసి సరిపోతుంది అనేసి ఇక టైం వచ్చేసి 9 అవుతుందన్నమాట. ఇక నేను పూజ సామాన్లు అన్నీ మా చిన్న పాప అయితే కడిగేస్తుంది. ఈరోజు స్కూల్కి అయితే డుమ్మా అయితే కొట్టేసిందబ్బా. కనిపిస్తుందా? ముగ్గు అయితే వేసేసాను. లోపల ముగ్గు కనిపించట్లేదు కదా, ఏంటంటే కొంచెం క్లారిటీ రాదనమాట. ఓకే అండి, బ్యాక్ కెమెరా పెడతాను. ఇక నేను పూజ సామాన్లన్నీ తీసుకెళ్ళి తుడిచేసేసి ఇక పటాలన్నీ క్లీన్ చేసేసి బొట్లు అయితే పెట్టాలన్నమాట. అలాగే ఇక మన చెట్టుకు చూడండి గులాబీ పూలు, ఇవాళ దేవుడికి చాలా పూలు అయితే పూచాయి. మొత్తం అయితే పెట్టేయాలి. ఇక మా పాప చూడండి మొత్తం పూజ సామాన్లన్నీ కడిగేసింది. కడిగేసావా? ఇంకొన్ని ఉన్నాయంట, ఇక అక్కడ ఉన్నాయి. ఇక మొత్తం అయితే ఇక పని అయితే చేసేద్దాం. ఓకేనా? పప్పు అయితే పెట్టేద్దాం. పెసరపప్పు అండి, ఇది పప్పు కోసం పొంగళ్ళకి పప్పు అయితే చేస్తున్నాను అనమాట. ఇక ఇప్పుడు ఈ పెసరపప్పు అన్నది కడిగేసేసి ఇక స్టవ్ మీద అయితే పెట్టేసుకొని ఇక మనం అన్నం ఉడికే లోపల అదే పొంగలి అయ్యే లోపల మనం కొన్ని పనులు అయితే చేసేయాలన్నమాట. ఓకే, అది చేసేద్దాం. అలాగే చూస్తూ ఉండండి. మనం ఎప్పుడైనా సరే పొంగలి చేసేటప్పుడు మనం నాన్ వెజ్ వాడని వస్తువులే వాడాలి. ఇది మనం నాన్ వెజ్లో పెట్టాం కాబట్టి ఓన్లీ సంగటికే వాడతామన్నమాట. ఎక్కువ శాతం మాకు ఇదే పెడతాము పొంగలి కోసం. ఇక పప్పు అయితే పెట్టేశాను అనమాట. పప్పు అంటే మామూలుగా దేవుడికి కాదండి, మేము తినడానికి. ఇది ప్రజెంట్ దేవుడికి పొంగల్ అన్నం అయితే చేస్తున్నాను, నైవేద్యం. అసలుకి నిజంగా చెప్పాలంటే పొంగల్ చేసేటప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు. అంటే మనం మాట్లాడవచ్చు అంటే కెమెరా ఇటు తిప్పుకొని మామూలుగా ఇటు పెట్టి మాట్లాడవచ్చు, కానీ ఫేసు అట్లా తిరిగి అస్సలు మాట్లాడకూడదు. ఎందుకంటే మనం మాట్లాడే నోట్లో నుంచి వచ్చే ఒక్కోసారి మనకు తెలియకుండా తుంపర్లు వస్తాయి కదా, అవి అన్నది అందులో పడిపోతాయి అన్నమాట. ఓకే అండి, అయితే ఉడికిపోతూ ఉంటుంది. జస్ట్ ఒక 5 to 10 మినిట్స్లో అన్నం అయితే ఉడికిపోతుంది. ఈ లోపల ఉడికిన తర్వాత మనం పాలు అలాగే బెల్లం ఎండు కొబ్బరి అవన్నీ వేసుకుందాం. అన్నం అయితే ఉడికిందనమాట, అందులో పాలు కూడా వేసేసాను. ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇక పప్పు కూడా చూడండి ఉడుకుతూ ఉంది. ఈ లోపల నేను ఇక మీకు చూపించాలి. వాకిట్ ముందు అయితే చిన్నగా ఇలా సింపుల్గా ఒక ముగ్గు అయితే వేసేసాను అనమాట. నాకు ముగ్గులు కూడా పెద్దగా రావండి, జస్ట్ అలా వచ్చిన కాడికి వేసేసాను అనమాట. మాకేంటంటే ఇక్కడ లోపల పెట్టుకున్నాము పూజ రూమ్ అన్నది బెడ్రూమ్లో. ఇక ఇప్పుడు మొత్తం అయితే సెట్ అయితే చేసుకున్నాను. ఇక న్యూస్ పేపర్ వేసేసుకొని నేను
ఇక పటాలన్నీ పూజించేసుకొని తర్వాత కలుపుతామండి. ఇవి చూడండి, మా చెట్టు కాసిన పువ్వులన్నీ తీసుకొచ్చేసాను. ఇప్పుడు దేవుడికి అయితే పెట్టేస్తున్నాను, మీకు కూడా చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ విఘ్నేశ్వర స్వామికి పెట్టేస్తున్నాను, వినాయకమయ్యకి. అన్నీ పింక్ కలర్ ఇవ్వండి, మందారాలు బాగుంటాయి. నేను చెట్లు వేయడానికి కారణం కూడా ఇదేనండి. బయటికి వెళ్ళి పూలు కొనాలంటే చాలా అవుతుంది, అందుకోసం నేను ఇలా పువ్వులు చెట్లు అయితే వేసేస్తున్నా. ఇక 2 కలర్స్ అయితే వేసాను. వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీ నరసింహస్వామికి, ఇక లాస్ట్ ఫైనల్ వచ్చేసి ఆంజనేయ స్వామికి అయితే పెడుతున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ పువ్వు వైట్ ఫ్లవర్ అండి, చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు లక్ష్మీ అమ్మవారికి, పార్వతీదేవికి గులాబీ పువ్వు పెట్టేశాను అన్నమాట. ఇవి చూడండి ఇంకా ఎన్ని పూలు ఉన్నాయో. ఈ గులాబీ పువ్వు కూడా వినాయకమయ్యకి పెట్టేస్తున్నా. ఈ 2 పూలు బయట కావాలి. ఈ పువ్వులు వచ్చేసి మనం పూజ చేసుకోవడానికి కావాలి కదా. చూడండి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. నేను కొంచెం లిక్విడ్గా చేశాను అనమాట, ఆరిపోతే కొంచెం గట్టి పడుతుంది. ఓకే, టైం వచ్చేసి 10 అయిందనమాట. ఇప్పుడు ప్రసాదం అయితే ప్లేట్లకి అయితే వేసేసుకుందాం. మంచి స్మెల్ అయితే వస్తుంది. ఓకే, 3 గంటలు అయితే పెట్టేశాను అనమాట. ఈ ప్రసాదం వచ్చేసి దేవుడి దగ్గర పెట్టే. పప్పు ఉడుకుతా ఉంది. ఓకే ఫ్రెండ్స్, పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. చూసేయండి ఎలా ఉంది. ఈసారి నేను ఎలా పూజిస్తాను, అలాగే పూజకి ఏమేమి వాడతాను అన్నది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఫుల్ వీడియో అయితే తీస్తానన్నమాట. కలకల్లాడుతుంటే బాగున్నారు కదా. ఇప్పుడు హారతి కూడా ఇచ్చేసాను అనమాట. ఇది చూడండి, వాటర్, కొబ్బరి నీళ్ళు. ఓకే ఫ్రెండ్స్, ఇక మొత్తానికైతే పూజ కంప్లీట్ అయిపోయింది. తినేసి ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేస్తానన్నమాట. మీరు చూస్తూ ఉండండి. హాయ్ అండి అందరికీ, గుడ్ ఈవినింగ్. ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకొని వచ్చానమాట. ఇక బట్టలన్నీ ఉతికేసేసాను. ఇందాక దాకా లైవ్లో ఉన్నానన్నమాట. ఇక 4 నుంచి మొదలు పెట్టేశాను. ఇందాక ఒక 6 అలా అయిపోయాయి. మీకు ఇక చూడండి ఊటిపళ్ళు. ఇవి ఎంతమందికి తెలుసు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే షార్ట్లో కూడా పెట్టానమాట. ఇక మా సైడ్ అయితే రెగ్యులర్గా వస్తుంటాయి, అంటే ఇయర్లీ వస్తూనే ఉంటాయి. ఇది వచ్చేసి ఈ సీజన్లోనే వస్తాయి, అక్టోబర్ నవంబర్ సీజన్లో. ఇవే కాదు, చాలా చాలా రకరకాల కాయలు అయితే వస్తాయి అన్నమాట మన పల్లెటూరులో. ఇప్పుడు ఇంకా వంట అయితే ప్రిపేర్ చేయలేదబ్బా. ఇక పొంగలన్నం ఉంది కొంచెం. ఇక మా పిల్లలేమో నైట్ బిర్యానీ చేసుకుందాం అని అంటున్నారు. చూద్దాం, వాళ్ళు ముందే చేసేసి నైట్ 12 గంటలకు తిందాము,
ఎలా అయినా రేపు సండే కదా, ఇంకా 2 days హాలిడేసే అని అంటున్నారు. చూడాలి మరి వాళ్ళు ఏం చేస్తారేంటా అని. మా అమ్మాయి చూడండి పుదీనా రైస్ అయితే చేసింది, చిన్న అమ్మాయి ఆఫ్టర్నూన్ చేసింది, నేను లైవ్లో ఉన్నప్పుడు చేసిందనమాట. ఇక బట్టలు అయితే కొన్ని ఆరేసేసాను, ఇక కొన్ని బట్టలు అయితే ఆరేయాలి. ఇలా ఉంది అన్నమాట పరిస్థితి. ఇంకేంటి ఫ్రెండ్స్, అందరూ షాపింగ్ చేశారా? ఇక ఇంకా కొన్ని ఉన్నాయి చూసారు కదా, ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి, పైకి తీసుకెళ్ళి ఆరేయాలన్నమాట. ఇక అన్నీ సగానికి సగం కింద అయితే వేసేసాను. ఇక ఇంట్లో ఒక్క నిమిషం చూడండి బ్యాక్ ఏముందో. ఈ సెటప్ ఉంది, మొత్తం క్లీన్ చేయాలి. మధ్యాహ్నం మా అమ్మ సంగటి అలాగే ఏదో కూర వేసి ఇచ్చింది, బెండకాయ ఫ్రై. ఈ సెటప్ మొత్తం క్లీన్ చేసేయాలన్నమాట. మా చిన్నమ్మ అయితే పూజ అయితే చేసేసింది, నేను చేద్దాం అనుకున్నాను. ఇక కాకపోతే మా చిన్నమ్మ నేను చేస్తా అంది. ఇక చూడండి చూపిస్తాను చూడండి, మంచిగా జామకాయ అయితే పెట్టేసింది. మా చెట్టుకు కాయని చాలా కాయలు అయితే కాసాయి అనమాట. ఇక్కడెక్కడో దాచిపెట్టారు మా పిల్లలు జామకాయలు. అవే కాదండి, మళ్ళీ మా బాబు పోయి తీసుకొని వచ్చాడనమాట జామకాయలు. చాలా అంటే చాలా టేస్టీగా ఎర్ర జామకాయలు. ఇక బట్టలన్నీ ఆరేసేది చూపిస్తాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. ఇంకా ఏం చెప్పాలి, ఇక రేపు మార్నింగ్ అయితే పామూరు వెళ్దామని అనుకుంటున్నాను. సండే కదా, ఐబ్రో చేపించుకుందాం అనుకుంటున్నాను. ఎల్లుండి పండగ, దీపాలు అవి తెచ్చుకోవాలి. దీపాలు తెచ్చుకొని నేను పామూరు వెళ్ళి ఏమేమి షాపింగ్ చేశాను అన్నది ఇదే వీడియోలో పెడతాను. అలాగే ఈరోజు నైట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది దీంట్లోనే అప్లోడ్ చేస్తాను. ఇకపోతే అంతేలేండి, ఇక చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా. మీరు సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేస్తేనే కదా నేను నెక్స్ట్ వీడియో ఏం చేయాలి ఏంటి అని మీరు మంచిగా నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే గివ్వే పెడదామని అనుకుంటున్నాను. మీ రెస్పాన్స్ బట్టి నేను ఏదైనా ముందుకు వెళ్ళాలి, ఓకేనా? ఎలాంటి వీడియోస్ చేయాలి, అలాగే ఎలాంటి మీకు వీడియోస్ కావాలి అన్నది మీరు కానీ నాకు చెప్తే నేను చేస్తానన్నమాట. నాకు వీలైనంత వరకు నేను వీడియోస్ తీస్తూనే ఉంటాను. మా పిల్లలు టమాటాలు తీసుకొచ్చారు, చూపించండి. టిఫిన్ తెచ్చుకున్నా. టిఫిన్ తెచ్చుకున్నా, ఇంట్లో దోశ పిండి ఉన్నా కూడా వీళ్ళు టిఫిన్ తెచ్చుకుంటున్నారు. అవునా? ఇగో చూడండి, రేగ్గాయ వడలు నాకంటే చాలా ఇష్టం. మా అమ్మాయి 10కి ఖచ్చితంగా తెస్తుంది, షాప్కి వెళ్తే 20కి. మా అమ్మాయికి ఫ్యాన్స్ ఎక్కువైపోయారు, మా పెద్ద అమ్మాయికి లేండి. ఇక చూడండి, ఇవి అంటే నాకు చాలా ఇష్టం. లోపలైతే స్వీట్గా చాలా బాగుంటుంది. అన్నీ చిన్న చిన్న పిల్లలు తినేవే. ఈమె ఏదో తీసుకొచ్చి ఒకటి ఇస్తూ ఉంది, అవన్నీ కింద పడిపోతూ ఉన్నాయి. అన్నీ అక్కడ పెట్టేసాయి. అబ్బా, సునామీ అంటే మామూలు సునామీ కాదు, ఇదే సునామీ. చూడు అట్లా ఉంటుంది మా ఇంట్లో పరిస్థితి. ఏంటి అవి బిస్కెట్లు అయితే ఇచ్చిందా? సోప్ అయ్యి. మీరు ఇప్పుడు నైట్ ఏం చేసుకుంటామన్నారు? బిర్యానీ అన్నారు, ఇప్పుడేమో ఏం తీసుకురాలేదు. టమాటాలు, గరం మసాలా, ఎగ్స్ ఉన్నాయి. ఎగ్స్, అవును ఫ్రిడ్జ్ లో ఎగ్స్ ఉన్నాయి. అది ఇది కూడా ఫ్రిడ్జ్ లో పెట్టినా. ఇప్పుడు నైట్ కరెంట్ దాని మీద చేస్తారనమాట. ఇంట్లోనేనా? బయట తీస్తా, వన్ రూమ్లో. ఇప్పుడు చేస్తారా? ఓ, ఇప్పుడు చేసుకొని నైట్ తింటారా? ఓకే 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 అండి. ఇప్పుడు పైకి వెళ్ళేసి బట్టలు అయితే ఆరేస్తాము, ఓకేనా? మీరు స్కిప్ చేయకుండా వీడియోని చూస్తూ ఉండండి, కొంచెం సపోర్ట్ చేయండి, ఓకేనా? ఇప్పుడే ఫ్రెండ్స్ పైకి వెళ్ళేసి బట్టలు మొత్తం ఆరేసి వచ్చాను. వీడియో తీయడానికి కుదరలేదనమాట, ఎందుకంటే ట్యూబ్లైట్ పోయింది. ఇంకా రేపు ట్యూబ్లైట్ బిగించాలి. మా అమ్మాయి మాటలుగా నమ్మితే నిజంగానే కడుపు నిండుద్ది. ఇప్పుడు ఏం చేసుకోవద్దు, ఒకసారి నైట్ 12 గంటలకు బిర్యానీ చేసుకుందాం, ఇప్పుడు చేస్తాను అంది. అది పరిస్థితి. ఆమె మాటలుగా నమ్మితే మాకు కడుపు నిండా ఈరోజు నైట్ 12 గంటలకు తింటాం. అప్పుడు ఇప్పుడు కూడా కాదు,
అట్లా ఉంది. సో బిర్యానీ క్యాన్సిల్ అయింది ఫ్రెండ్స్. ఇక ఏముందబ్బా, ఫ్రిడ్జ్లో దోసపిండి ఉంది, ఇక ఫ్రిడ్జ్లో ఎగ్స్ అన్నీ ఉన్నాయి, కాకపోతే చేసేవాళ్ళు లేరు. అయినా శనివారం చేయకపోవడమే మంచిది. శనివారం ఇంట్లో నాన్ వెజ్ వాడకూడదు ఫ్రెండ్స్. అయినా మా అమ్మాయి తింటానని చెప్పలేదు, చేసుకొని 12కి తిన్నామంది. అది ఏంటిది, నేను బొబ్బట్లు చేసింది, ఆ బొబ్బట్లు పేస్ట్ అట్టే పెట్టింది. అవి ఎప్పుడు చేస్తుంది తింటే మా అమ్మాయి ఇట్లనే చేస్తుందండి. ఇక బిర్యానీ క్యాన్సిల్ అయింది ఫ్రెండ్స్. రేపు ఆఫ్టర్నూన్ కానీ రేపు మార్నింగ్ కానీ చేస్తానేమో అనుకుంటున్నాను. మొబైల్ పిచ్చోడు అలా ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక లైవ్లోకైతే వర్షమే ఉందిరా. ఎందుకో వర్షమే ఆడా, నేను కూడా చూపిస్తాను చూడండి. చీర ఉంది, మర్చిపోయాను ఆరేయడానికి. వండబోయేటప్పుడు పండబోవడం అంటే వండబోవడం అంటే ఇట్లా ఉంటుంది. వండబోయేటప్పుడు పండబోవడం అంట, పండబోయేటప్పుడు వండబోవడం. నాకైతే క్లారిటీ రావట్లేదు. చూడండి పిచ్చి చేష్టలు. అసలు ఈ అమ్మాయిని గట్టిగా కొట్టాలి, లేకపోతే ఇంది ఫ్రెండ్స్. అబ్బా ఇల్లంతా చిరా తెప్పిస్తుంది, ఇల్లంతా గలీజ్ చేస్తుంది. నా చేసేంత ఓపిక కూడా ఉండదు అనమాట. ఈ పని ముగ్గురితో ఏగలేకపోతున్నా, అయినా తప్పదు కదా, చేయాలి ఓపికతో. ఇక ఇప్పుడు ఏం లేదు ఫ్రెండ్స్, దోశలు చేసుకుంటాము. తిన్నావా హేమా? ఏం తిన్నావు? మామిడికాయ పచ్చడా? ఎందుకు నానా? తొందరగా. ఇంకేం లేదు ఫ్రెండ్స్, నేనైతే మజ్జిగ చేసుకోవాలి. బాగా హీట్ ఎక్కింది బాడీ, పింపుల్స్ బాగా వేడి గుళ్ళలు వేస్తున్నాయి. ఇక మజ్జిగ చేసుకుంటాను ఇప్పుడు. చేసుకొని తాగి దోశలు చేసుకుందామని అనుకుంటున్నాను. ఇప్పుడు దోశలు చేసేసుకొని మామిడికాయ పచ్చడి ఉంది, తినేస్తాను నేను కూడా. ఇక లైవ్లోకి అయితే రావాలి. వీడియో చేసిన తర్వాత లైవ్లోకి వస్తాను ప్లీజ్ అండి. రేపు ఇంకా వీడియో ఉంటుంది. రేపు ఆమూర్కి వెళ్ళేది కొంచెం చిన్న చిన్న క్లిప్స్, ఏమేమి చేసాము ఏమేమిటిదని. ఇంకా మనం పాపులర్ కాలేదు కాబట్టి వీడియోని ఇలా పెట్టి తీయడం కష్టమవుతుంది. జనాలలోకి వెళ్ళేసి మనకు కొంచెం ఏమంటారు, జనాలతో మనకి పరిచయం అయిన తర్వాత అప్పుడు వీడియోస్ మంచి వీడియోస్ చేద్దామని ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అప్పటి వరకు కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. ఓకేనా? బాయ్, గుడ్ నైట్. హాయ్ అండి. చాలా రోజులకి టీ అయితే తాగుతున్నా అనమాట. టీ తాగే అలవాటు అస్సలు లేదు. ఎప్పుడో తాగాలి అనిపిస్తే మాత్రమే టీ తాగుతాను. కనిపిస్తుందా? మా పాప పెట్టింది. ఇంకేంటండి, మీరు తాగారా మరి? ఎందుకంటే వాతావరణం చాలా కూల్గా ఉంది. ఇకపోతే ప్లానింగ్స్ అయితే ఏం లేవన్నమాట. అనుకున్నవి ఏది జరగవు కదా, సో అలా అన్నమాట. ఇంకేం చెప్పాలి, నాకైతే వేడివేడి టీ తాగాలంటే అస్సలు, తాగిన తర్వాత నేల కాలుతుంది అనమాట. అందుకనేసి లైట్గా కాలుతుంది అన్నప్పుడే తాగుతాను అనమాట. కొంతమంది వేడివేడిగా తాగుతారు, వాళ్ళకి అలవాటు అనమాట. మా నాన్న ఏం చెప్పాడు తెలుసా టీ గురించి? టీ అలా అలవాటు చేసుకుంటే లిప్స్ అలాగే పళ్ళు రెండు చేంజ్ అవుతాయి. లిప్స్ వచ్చేసి బ్లాక్ అవుతాయి, పళ్ళు కూడా వచ్చి కొంచెం లైట్గా గారపడతాయి అనేసి మా నాన్న చిన్నప్పటి నుంచి పాలు తప్ప ఇక ఏది అలవాటు చేయలేదన్నమాట. మనకి ఇంకా నాకు ఎప్పుడు అలవాటు అయిందంటే డెలివరీ అయిన టైంలో హాస్పిటల్లో పాలు కొంచెం లైట్గా టీ కాఫీ అలా ఇచ్చారనమాట. అప్పటి నుంచి టేస్ట్ చూస్తున్నా. అలాగే మా హస్బెండ్ కూడా టీ కాఫీలు తాగుతాడు కాబట్టి ఏమైనా మిగిలితే కప్పులో పోసుకొచ్చుకొని తాగుతాను అనమాట. మా హస్బెండ్ భలే పెడతాడు టీ అయితే, అల్లం టీ ఇంకా సూపర్ పెడతాడు అనమాట. మిషన్ దగ్గర శారీస్ అన్నీ ఇచ్చానండి. ఇంకా మిషన్ దగ్గర ఇచ్చానే కానీ డ్రెస్సులన్నీ కుట్టలేదన్నమాట. రేపు ఏం వేసుకోవాలి ఏంటి అన్నది అర్థం కావట్లేదు.
ఎంతైనా దీపావళి కదా, 1 ఇయర్కి ఒక్కసారి వస్తుంది. కొత్త చీర కట్టకపోతే ఎలా, కొత్త డ్రెస్ అయినా చీర అయినా. ఆల్రెడీ మా హస్బెండ్ పిల్లలకి తీసుకున్నాడు, పిల్లలకి ముగ్గురికి తీసుకున్నాడు. నాకు కూడా ఒక డ్రెస్ తీసుకున్నాడంట. ఎప్పుడు తీసుకొస్తానన్నా నేనైతే అస్సలు వద్దంటాను, ఎందుకంటే ఆయన కాస్ట్ ఎక్కువ పెడతాను. నాకు అలా కాస్ట్ పెట్టి తీసుకొచ్చి నాకు అస్సలు నచ్చదనమాట. ఇప్పుడు ఏదేమన్నా కానీ 1000 దాటితేనే వస్తున్నాయి మంచి మంచి డ్రెస్సు. ఏదో చెప్తా ఆగాను కదా డ్రెస్సెస్ గురించి. ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకోవడం అంటే నాకు అస్సలు నచ్చదనమాట. నా లైఫ్లో ఫస్ట్ టైము మా నాన్న తీసిచ్చాడు. అది ఎంత అంటే అప్పటికే నాకు అసలుకి ఎందుకురా బాబు అనిపించింది. 3500 నాకు చాలా ఎక్కువ అండి. నాకు అస్సలు దోమలు మామూలుగా వేయట్లేదు, నన్ను సూదులతో పొడి చేస్తున్నాయి అన్నమాట. ఒక నిమిషం, మొబైల్ ఈ చేత్తోనే కాబట్టి పట్టుకుంది, అందుకే ఏమంటారు 3500 కాబట్టి అలాంటివి 3500 2 తీసుకున్నారనమాట. ఇక అన్నీ 1500 2000 తీసుకున్నాడు. కానీ అంత కాస్ట్ పెట్టడం కూడా నాకు అస్సలు ఇష్టం ఉండదు. పెళ్ళి టైం కదా, కొంచెం బాగుండాలని మా నాన్న తీసిచ్చాడు అనమాట. ఎంతైనా ఒక్కదాన్నే కాబట్టి మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం అనమాట. కానీ మా నాన్న ఈరోజు లేడు, సో సాడ్ అనమాట. ఏది అడిగినా వెంటనే తీసేయడానికి ట్రై చేస్తాడు, కాకపోతే అడగగానే తీసేయడు కదా, కొంచెం లేట్ అవుతుంది అనమాట. అయితే నాకు మా హస్బెండ్, మా నాన్న ఎలానో మా హస్బెండ్ కూడా అలానే అనమాట, చాలా క్యూట్ అన్నమాట. అయితే నాకు 5000 పెట్టి ఒక్క శారీ తెచ్చాడనమాట. అది ఎప్పుడు నా ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీకి తీసుకొచ్చి ఇచ్చాడు. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ అది తీసుకొచ్చి ఇచ్చాడు, తర్వాత రింగ్ తీసుకొచ్చి ఇచ్చాడు. అది పోయిందిలేండి. తర్వాత చిన్న గిఫ్ట్స్ ఇచ్చాడు. అయితే శారీసు తర్వాత ఇక 5000 ఎందుకు తెచ్చావని చాలా కోపడ్డానమాట. నెక్స్ట్ టైం నాకు అస్సలు వద్దు, డ్రెస్సులు తీసుకున్న 2000 పైన పెట్టి తెస్తాడని నాకు అస్సలు నచ్చదు. టేస్ట్ బాగుంటుంది, క్వాలిటీ కూడా మంచిగా తెస్తాడనమాట. అయితే నాకే కాస్ట్ ఎందుకు అంత పెట్టడం, దాని బదులు 2-3 వస్తాయి కదా అన్న తాటలో వెళ్ళిపోతాను. పిల్లలు ఉన్నారు కదా, ఆడపిల్లలు, ఒక బాబు ఉన్నాడు, ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం అన్న తాటతో ఆలోచిస్తూ ఉంటాను. అంతేనండి, ఇంకేం లేదు. ఈసారి నా శారీ కలెక్షన్ కొన్ని చూపిస్తాను, ఓకేనా? బాయ్. హాయ్ అండి అందరికీ, గుడ్ ఈవినింగ్. షాపింగ్కి అయితే పోలేదు, క్యాన్సిల్ అయిందనమాట. ఫుల్ వర్షం పడుతుంది ఒక సైడ్ అయితే. ఇక నేనేమనుకున్నానంటే పోయేది దీపాంతుల కోసమే కదా, అవి తెచ్చుకొని వేస్ట్ అవుతుందేమో అని అనుకుంటున్నాను. ఒకవేళ రేపు దీపావళి రోజు వర్షం పడకుండా ఉంటే మార్నింగ్ తెచ్చుకుందాము, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఇవాళ ఎండగానే ఉంది. ఇక ఈ టైంలో అయితే ఫుల్ వర్షం అయితే వస్తుంది. ఇక రేపు కూడా సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియక ఊరిక తెచ్చి ఏం చేసుకోవాలి. ఒకవేళ వర్షం రాకపోతే కొవ్వొత్తులు వెలిగించుకోవచ్చు, లేకపోతే అప్పటికప్పుడు ఒక 2 దీపావళులు ఇంటి ముందు గడప ఉంటుంది కదా, ఆ గడప ముందు పెట్టేసుకుంటే సరిపోద్ది అని అనుకుంటున్నాను. అందుకనేసి వెళ్ళలేదన్నమాట. నైట్ అయితే బిర్యానీ మా పాప 12 గంటలకు లేచి చేసిందనమాట, చాలా బాగుంది. ఇక ఆఫ్టర్నూన్ కూడా చేసింది, ఇంకా తినలేదు, నేను తినాలి. ఇప్పుడు కొంచెం మొత్తం చెత్త ఉందనమాట, చెత్త అంతా తీసుకెళ్ళి అక్కడ వేసి రావాలి, అప్పుడు ఒక కొంచెం పని అయిపోతుంది. ఇకపోతే ఇంట్లో పూజ కూడా ఏం చేయట్లేదు రేపు, సో నో షాపింగ్, ఓకేనా? షాపింగ్ వచ్చేసి స్కిప్ అయిపోయిందనమాట. మనం అనుకున్న దాంట్లో డెకరేషను ఏమైనా వీడియోస్ చేస్తేనే రేపు ఏమైనా కొంచెం డెకరేషన్ చేస్తాం, లేకపోతే అది కూడా లేదు. ఏం చేయకుండా ఎందుకు డెకరేషన్ అని అనుకుంటున్నాము, ఎందుకంటే ఇంట్లో కొంచెం సిచ్యువేషన్ బాగాలేదన్నమాట, మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది, ఓకేనా? ఇక ఇంతకు మించి నేనేం చెప్పలేను. ఇక చూడండి, మీకు చెప్తే నమ్మరు, బ్యాక్ చూడండి, అసలు ఫుల్ మబ్బులు ఉన్నాయి. మీకు అలా కనిపిస్తుంది కానీ మొత్తం మబ్బులే, ఉరుముతుందన్నమాట. మార్నింగ్ నుంచి ఎండ వచ్చింది, ఇప్పుడే కొంచెం మబ్బు పట్టింది, అంటే అక్కడ ఫుల్ పడుతుంది, చూద్దాం. ఇక మనమైతే చెత్త అయితే తీసుకెళ్ళి వేసి రావాలి. చెత్త ఎంత ఉందంటే 4-5 డేస్ నుంచి బండి రాలేదన్నమాట.
మార్నింగ్ వెళ్ళి ఇక ఈవినింగ్ తీసుకొస్తారు. ఒక 4 days ఇక్కడ 4 days అక్కడ పెడతారా ఏరియాలో. ఇది చూడండి, ఈ చెత్త అంతా ఉందన్నమాట. ఈ చెత్త మొత్తం నేను మా పెద్దమ్మాయి తీసుకెళ్ళేసి అక్కడ వేసి వస్తాము. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో నేను ఎండ్ చేస్తున్నాను అనమాట. ఇందులో మ్యాటర్ ఏం లేదు, జస్ట్ వ్లాగ్ అనమాట. నేను ఎలా ఇంట్లో పని అది ఇది చేస్తాను అని కూడా లేదు, కొంచెం యాడ్ చేశాను. వెంకటేశ్వర స్వామి పొంగలే పెట్టుకున్నాను అనమాట. అది కొంచెం వీడియో అయితే చేశాను అనమాట. ఇక బట్టలు మొత్తం ఉతికేసాను కదా, బట్టలు మొత్తం మారిపోయాయి. మొత్తానికి ఇవాళ కూడా ఉతికేసాను అనమాట. ఇక జస్ట్ నా ఒక్కదాందే శారీ ఉంది, ఇక అదంటే ఎప్పుడైనా ఆరిపోతుంది. మొత్తం ఉతికేసాను, పని అంతా ఫినిష్ అయిపోయింది. ఇక ఫుల్ హ్యాపీ అనమాట. రేపు మా హస్బెండ్ వస్తున్నాడు, చూడాలి తనేం తెస్తాడు. ఇకపోతే మా హస్బెండ్ కోసం నేను ఏమి చేస్తాను స్పెషల్ అన్నది రేపటి వీడియోలో యాడ్ చేస్తాను. అలాగే ఇంతటితో ఉంటానన్నమాట. ఓకేనా? బాయ్. ప్లీజ్ మన ఛానల్ని నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా, ప్లీజ్. బాయ్.